హలో. ఓ ఏం సింహాద్రి, ఎలా ఉన్నావు? బాగున్నాను. అయితే మంచిదే. ఏంటి విషయం? తొలకరి వర్షంలో పుట్టిన మొలకవి నువ్వు. ఆ శివగామి మర్రి చెట్టు. మున్సిపాలిటీ వాళ్ళు తెచ్చి పడేసిన మసిగుడ్డవి నువ్వు. కాని శివగామి మేరు పర్వతం. అసలు రెండు ఒకటేనా? రెండిటికి ఏమన్నా పోలికుందా? 4 కార్లు అటు ఇటు తిప్పేస్తే పెద్ద ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మ్యాన్ అయిపోయాననుకుంటున్నావా? శివగామి ఎంత పగడ్బందీగా ప్లాన్ చేసి నీ ఆఫీస్కి తలుపులు వేయించిందో తెలుసా? నిన్నక్కడి నుంచి బయటికి వచ్చేలా చేసింది ఎవరో తెలుసా? శివగామి. బిజినెస్ టైకూన్సే. నీలాంటి పేదవాళ్లు పేదవాళ్లే. ఒకరోజు సైనికుడై పోరాడతాను అంటే జీవితాంతం సపోర్ట్ చేస్తుందేమో. కానీ నువ్వదే సింహాసనం మీద కన్నేస్తే కత్తిరించి పడేస్తుంది. శివగామి చేసింది అదే పని. కత్తి లేదు, రక్తము కార్లేదు. శివగామి ఎలా గెలిచిందో చూశావుగా. శివగామి ట్రావెల్స్ ని మూసేశారు. అది ముగిసిన అధ్యాయం. కిషన్ లాల్ రోడ్డు మీద, నువ్వు ఫుట్పాత్ మీద. నిన్ను చూస్తే నాకు అయ్యో పాపం అనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం నేను నీలాగే భైరవి ట్రావెల్స్లో ఓనర్లా పెరిగాను. శివగామి వచ్చి నన్ను బయటికి పంపించింది. నీ బాధ నేనేమాత్రం అర్థం చేసుకోగలను. డబ్బున్న వాళ్ళకి అవన్నీ పెద్ద లెక్కేం కాదు. వాళ్ళు ఎదుగుతారు, మనల్ని ఎదగనివ్వరు. జీవనోపాధి చూసుకోవాలి కదా. ఏదైనా అవసరం అయితే నన్ను అడుగు. బాలరాజు ఎప్పుడూ ఉంటాడు. ఓకే, బాయ్. చాలా రావణ్ బాస్. చాలు. రూపాయి ఇస్తే 10 రూపాయలు యాక్టింగ్ చేస్తావు. అందుకే నిన్ను వాడుకునేది. ఆయేషా, ఈ పెద్ద మనిషికి ఓ పెద్ద బాటిల్ ఇచ్చేయి. అలాగే బాస్. వెళ్ళమ్మా వెళ్ళు. అసలే నాలుక పిడచ కట్టుకుపోతుంది. వెళ్ళు. సింహాద్రి, డ్యూటీ చేసి వస్తున్నావా? లేదమ్మా, ఎందుకో దిగులుగా అనిపించింది. పని చేయడానికి మనసు రాలేదు. ఏమైంది? నువ్వు మాటిమాటికి చెప్పేదానివి శివగామి మంచిది, గొప్పది అని. చివరికి ఆ శివగామి ఏం చేసిందో తెలుసా? ఏం జరిగింది? మన ట్రావెల్స్ కంపెనీని మూసేయించింది శివగామినే. శివగామిని అవమానించినందుకు బాలరాజుని శివగామి ట్రావెల్స్లో వర్క్ చేయించి బాలరాజు ద్వారా లాస్ అయ్యేలా చేసి ట్రాన్స్పోర్ట్ కంపెనీకి తాళం వేయించింది. ఇది నమ్మశక్యంగా లేదు. అసలది అసాధ్యం. శివగామి గొడవ చెయ్యాలంటే ఎదురుగా నిలబడి గొడవ పడుతుంది, అంతేగాని వెన్నుపోటు పొడవదు. అమ్మా, అందరికీ 2 మొహాలుంటాయి. వాళ్ళనుకున్నట్టు మనం ఉంటే ఒక మొహం చూపిస్తారు, వ్యతిరేకంగా వెళ్తే ఇంకో మొహం చూపిస్తారు. నేను శివగామిని బాగా నమ్మాను. చివరికి బకరా అయ్యింది నేను.
నేను తప్పు చేశానమ్మా. ట్రావెల్స్ని వదిలి నేను రాకుండా ఉండాల్సింది. నేనిప్పుడు రోడ్డున పడ్డాను. నా పార్ట్నర్ కూడా రోడ్డున పడ్డాడు. శివగామి ఆడింది. ఎదుగుతున్నవాడిని నాశనం చెయ్యాలని ప్లాన్ చేసి సాధించుకుంది. తనకి అడ్డు లేకుండా చేసుకుంది. తన పవరేంటో చూపించింది. డబ్బున్నవాళ్ళు అంతే. అవన్నీ నీకు అర్థం కావులే. ఏం జరుగుతుంది అసలు? వీడెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? ఈ అరిష్టాలన్నింటికీ కారణం వాడు పెట్టుకున్న ఉంగరం. దాన్ని తీసి అవతల పరేమంటే వీడు వినడం లేదు. దానివల్ల ఎన్ని అనర్థాలు వస్తున్నాయి. చచ్చే. అమ్మా శివగామి, అది ఏమైంది పెద్దన్నా? అంత కంగారు పడుతున్నారు? నీతో ఒక విషయం చెప్పాలమ్మా. దేవుడున్నాడని అర్థమైందమ్మా. అందరూ అనుకుంటూ ఉంటారు దేవుడు చెడ్డవాళ్లనే బాగా చూసుకుంటాడు, మంచివాళ్లకు మంచి చెయ్యడు అని. చెడ్డవాళ్లకి కావలసిందంతా ఇస్తాడు, వాళ్ళని గొప్పగా చూసుకుంటాడు అనుకుంటాం. కానీ అదంతా నిజం కాదమ్మా. దేవుడు ఎప్పుడైనా మంచివాళ్ల పక్షానే ఉంటాడు. అది ఈరోజు రుజువైందమ్మా. శత్రువుల్ని కూడా ప్రేమించే నీలాంటి మనసున్న వ్యక్తిని అవమానిస్తే దేవుడు ఊరికే వదిలిపెడతాడా? పెద్దనాన్న, అసలు విషయం ఏంటో అది ముందు చెప్పండి. మీ అన్న కాని అన్న ఉన్నాడు కదా, ఆ సింహాద్రి. వాళ్ళు మొదలుపెట్టిన శివగామి ట్రావెల్స్ ఉంది కదా, అది ఈరోజు మూతపడిపోయిందమ్మా. పార్ట్నర్స్ మధ్య గొడవలు, మనస్పర్ధలు వచ్చాయి. ఈరోజు ఆ ట్రావెల్సే మూతపడిపోయింది. ఆ పార్ట్నరు శివగామి ట్రావెల్స్ ని రావణ్కి అమ్మేశాడమ్మా. ఇది ఎందుకు జరిగిందో తెలుసా? ఆ రోజు నీకు ఆఫీసులో వాళ్ళు అవమానం చేసినందుకు. అదంతా కర్మ ప్రభావం అమ్మా. అందుకే ఈ పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనా కానీ పాపం ఆ ట్రావెల్స్ మూత పడకుండా ఉండాల్సింది. అతను నీకన్న కావచ్చు తల్లి, కాని ఆ దేవుడికి అతడొక సామాన్యమైన వ్యక్తి. తప్పు చేశాడు, దేవుడు శిక్ష వేశాడు. అన్నాని నువ్వు క్షమించొచ్చమ్మా, కాని కర్మని తప్పించుకోవడం ఎప్పటికీ సాధ్యం కాదు, ఎవ్వరికీ సాధ్యం కాదు. ఈ జన్మలో చేసిన పాపం వచ్చే జన్మలో అనుభవించొచ్చు అనేది పోయిన యుగంలో. కానీ ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలోనే అనుభవించాలనేది ఈ యుగం రూల్. అయినా ఏ విత్తనం వేస్తే అదే మొక్క కదమ్మా మొలిచేది. సరే, మీరు భోజనం చేసి వెళ్ళండి పెద్దనాన్న. అలాగేనమ్మా. సరే, నేను ఏర్పాట్లు చేయిస్తాను. అలాగేనమ్మా.